విభీషణ, రావణ బ్రహ్మకు రాజలాంఛనాలతో ఉత్తర క్రియలు జరిపించాలి. హనుమ, నీవు నగరంలోకి వెళ్లి విభీషణ పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి. అవశ్యం ప్రభు. హనుమ, ముందుగా శ్రీరామ విజయవార్తను సీతామాతకు అందించు. స్వాగతం ప్రభు. రాజైన విభీషణుడు తన తొలి నిర్ణయం ప్రకటించాడు. నేను భక్తితో సీతామాతను శ్రీరాముల వద్దకు చేర్చుతాను. ఆమెకు జరిగిన అపచారాలకు ఈ రాజ్యపాలకుడిగా క్షమాపణ చెప్తున్నాను. వానర సేనా సముద్రం ఆనందంతో పరవళ్లు తొక్కుతోంది. సీతారాములు కలిసే మహోజ్వల శుభగడి ఇది. అందులో మేము సమిధనమైనామన్న ఆనందం, గర్వం. ఇంతలో విభీషణుడు వైదేహిని సర్వాభరణాలతో మహాలక్ష్మిలా అలంకరింపజేసి తీసుకువచ్చాడు. సీతారాముల కలయికతో మా జన్మ ధన్యమైంది. కాని అంతలో ఎవరూ ఊహించనిది జరిగింది. సీతారాముడు ఆనందించిన రాజారాముడు అంగీకరించలేదు. పరుని పంచన 10 మాసాలున్న సీత రాముని పత్ని కావచ్చు గాని రాజుకి రాణి కాలేదట. ఆమె పవిత్రతకి అగ్ని పరీక్ష తప్పలేదు. అగ్నిలో కాలిన బంగారంలాగే సీతామాత స్వచ్ఛంగా పవిత్రంగా నిలిచింది. రామయ్య సీతమ్మ తల్లిని మనసారా స్వీకరించాడు. సీత, ఈ సృష్టిలో ఇంతకంటే సుందర దృశ్యం, అద్భుత క్షణం మరొకటి లేదనిపించింది. అన్నగారి పాదుకల్ని సింహాసనంపై నిలిపి 14 ఏళ్లు అయోధ్యను పాలించిన భరతుడు రాముడు రాగానే ఆయనకు పాదాభివందనం చేశాడు. తమ్ముడా, కుశలమేనా? అన్నయ్య, ఇక మన రాజ్యాన్ని పాలించు. ఈ పట్టాభిషేకం రాముడికి మాత్రమే కాదు, అన్నదమ్ముల ప్రేమానురాగాలకి, పితృవాక్య పరిపాలనకి, మానవునిలోని దేవునికి, సర్వ మానవాళికి జరుగుతోంది. ప్రపంచంలో నిజమైన తొలి ఉత్సవం ఈ శ్రీరామ పట్టాభిషేకం. పవనపుత్ర హనుమ, తల్లి, ఈ కానుకను స్వీకరించు. ఇందులో లేదు, ఇందులోనూ లేదు, మరి ఇందులో? హనుమ, ఏమిటి చేష్ట? ఆ హారంలో ఒక్కొక్క ముత్యం ఒక మహారాజ్యం కన్నా విలువైనది. అలాంటిది నువ్వు ఆ హారాన్నే తెంపి తుంపిపోస్తున్నావు. ఈ హారం వేరెవరికైనా విలువైనది కావచ్చు విభీషణ, నాకు మాత్రం కాదు. ఎందులో సీతారాములు కొలువై ఉంటారో అదే నాకు విలువైనది, అత్యంత అమూల్యమైనది. అయితే మరి నీ దేహం? నీ దేహ దేవాలయంలో రాముడున్నాడా? జై సీతారాం. నేను కూడా నీకో కానుక ఇస్తాను హనుమ. వేరే కానుకలేల స్వామి, మీ పాద సేవా భాగ్యమే నాకిచ్చే కానుక. శ్రీరామ పాద సన్నిధే నా స్థానం, ఆ స్థానం శ్రీరామ్. భవిష్యత్ దుష్టుల నుంచి భూదేవిని రక్షిస్తూ నువ్వు చిరంజీవిగా ఉండు హనుమా. ధన్యోస్మి. దుష్టుల్ని శిక్షిస్తూ, శిష్టుల్ని రక్షిస్తూ, ప్రాణికోటిని కాపాడుతూ చిరంజీవినై ఇక్కడే ఉంటాను. జ్యోతిపరమేశం రుద్రం కాంచనాత్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాబలవిత్రం అందుకొనుమ వందనం సహస్రం. పరంజ్యోతిపరమేశం రుద్రం కాంచనాత్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుపాబలవిత్రం అందుకొనుమ వందన సహస్రం. మహాబలి మహారుద్ర మహావజ్రం శౌర్యవంత వీర హనుమ. మహాబలి మహారుద్ర మహావజ్రం శౌర్యవంత వీర హనుమ. చిన్మయమై వెలిగింది నయనం, నయనంలో నిలిచింది నియమం. చిన్మయమై వెలిగింది నయనం,
చెంతకు రాదు. నీ శుభనామము పలికిన చాలు, సంకటమన్నది చింతకు రాదు. శక్తిని ఇచ్చే జ్ఞాన ప్రదాత బలదాత హే భావి విధాత. మహాబలి మహారుద్ర మహావచ్చ శౌర్యవంత వీర హనుమా. మహాబలి మహారుద్ర మహావచ్చ శౌర్యవంత వీర హనుమా. విరాట విక్రమ రూపివి నీవే, అఖండ అనంత శక్తివి నీవే. విరాట విక్రమ రూపివి నీవే, అఖండ అనంత శక్తివి నీవే. సంజీవి పర్వతం తెచ్చిన వైనం చూసిన ప్రజల జన్మం ధన్యం. మహాబలి మహారుద్ర మహావచ్చ శౌర్యవంత వీర హనుమా. 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 జ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవనపుత్ర బహుబాబల విక్రం అందుకొనుమ వందనం సహస్రం.